దేవునికి స్తోత్రం. మీ అందరికీ వందనాలు. ఈ దినం కొరకు ఏర్పరచబడినటువంటి లేఖన భాగము అపొస్తలుల కార్యము 3వ అధ్యాయము 16వ వచనం చదువుకుందాం. ఆయన నామమందలి విశ్వాసము మూలముగా ఆయన నామమే మీరు చూచి ఎరిగి ఉన్న వీనిని బలపరిచెను. ఆయన వలన కలిగిన విశ్వాసమే మీ అందరి ఎదుట వీనికి ఈ పూర్ణ స్వస్థత కలగజేసెను. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం. మన ప్రభువును మనల్ని ఎంతగానో ప్రేమించినటువంటి మన ప్రియ రక్షకుడైనటువంటి నజరేయుడైన యేసుక్రీస్తు ప్రశస్తమైనటువంటి నామములో శాంతి టీవీలో ప్రసారం అవుతున్నటువంటి ఆయన హెచ్చవలసి ఉన్నది. హీ మస్ట్ ఇంక్రీజ్, HMI, హీ మస్ట్ ఇంక్రీజ్ అనేటువంటి ఆత్మీయ అనుదిన కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మరొక పర్యాయం మీకు ప్రత్యేకమైన వందనాలండి. ప్రతిరోజు మనం బిజీగా ఉంటాం. మార్నింగ్ టైం ఈ టైం మరి బిజీగా ఉంటాం. పిల్లలు అక్కడెక్కడ హడావిడిలో ఉంటారు. బిజీ లైఫ్ అయినప్పటికీ కూడా దేవునికి కాస్త సమయాన్ని కేటాయించేవాళ్ళుగా, దేవునికి ప్రాధాన్యతనిచ్చేవాళ్ళుగా ఉన్నట్లయితే మన జీవితాలు ఎంతో ఆశీర్వాదకరంగా మారుతాయి. స్తోత్రం. బిజీ లైఫ్ అని చెప్పేసి దేవుణ్ణి నిర్లక్ష్యం చేయకూడదు. తన బిజీ లైఫ్లో ఒక ఆయన తన కుటుంబాన్ని నిర్లక్ష్యం చేశాడు. ఆదికాండము 39వ అధ్యాయంలో పోతీఫరు కుటుంబాన్ని గురించి, దానివల్ల ఆ కుటుంబంలో జరిగినటువంటి నష్టాలు మనం తెలుసుకొని ఉన్నాం. దేవుడు మనకు అనుగ్రహించినటువంటి కుటుంబాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. భర్తనైనా, భార్యనైనా, బిడ్డలనైనా, మనకు అనుగ్రహించిన బంధువులనైనా ఎవరిని మనం పోగొట్టుకోకూడదు. నీవు నాకు అనుగ్రహించిన వాడిలో నేను ఎవరిని పోగొట్టుకోలేదు, ఒక్కడే పోగొట్టుకున్నా. ఎవరు? నాశన పుత్రుడు, సన్ ఆఫ్ పర్డిషన్ అనగా యూదా ఇస్కరియోతుని. వేల మందిని సంపాదించుకున్నాడు, కానీ ఒక అతన్ని పోగొట్టుకున్నాడు. పోగొట్టుకోకుండా ఉండలేడు. ఇదేదో ప్రణాళిక, అర్థం కానటువంటి ఒక మిస్టీరియస్ ప్లాన్ అది. స్తోత్రం. అలాగని అతన్ని బలిపశువుగా చేశారని కదా దాని అర్థం. బలిపశువుగా చేయబడింది యేసే, కానీ బలిపశువుగా చేయబడింది యూదా ఇస్కరియోతు కాదు. స్కేప్ గోట్గా, లేదా మనమే కొన్నిసార్లు బలిపశువులుగా మారుతుంటాం. మన బుద్ధిహీనత వలన, మన బంధాన్ని కోల్పోయినటువంటి స్థితుల వలన, భగవంతునితో బంధాన్ని కోల్పోయిన స్థితి మనకు బంధకాల్ని కలిగిస్తుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా, స్తోత్రం. ఈ కార్యక్రమాన్ని చూస్తూ ఆదరిస్తున్నారు. అందరూ బట్టి నేను ప్రభు నామాన్ని మహిమపరుస్తున్నాను. ప్రభు కృపను బట్టి ఒక 1175 ఎపిసోడ్లు అయిపోయినాయి. ఈ వాక్య వ్యాఖ్యాన ఉద్యమంలో మీరు పాలిభాగస్తులు కావాలనేది నా యొక్క కోరిక. అంటే ఎలాగా? ప్రార్థించడం ద్వారా. ప్రార్థించండి, ప్రార్థించండి. స్తోత్రం. హల్లెలూయా. వారంలో 1-2 రోజులైనా ఉపవసించి ప్రార్థించండి. ప్రభు సన్నిధిలో గడపండి. ప్రభువుని అడగండి నీ బిడ్డల భవిష్యత్తు కోసం. రాగల వాటి గురించి నన్ను అడుగుదురా, అడుగుడి అని ఫుట్నోట్లో ఉంది. దేవుని యొక్క కార్యాల గురించి అడుగుదాం. మనం ఉన్న ప్రదేశంలో దైవ కార్యాలు జరగాలి. నువ్వున్న నగరంలో, నువ్వు ఉన్నటువంటి ప్రాంతంలో, నువ్వున్న జిల్లాలో, నువ్వున్న గ్రామంలో దైవ కార్యములు జరగాలి. స్తోత్రం. కాబట్టి వీటన్నిటి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. స్తోత్రం. ఏదో నామకార్థపు క్రైస్తవ జీవితాలతో ముందుకు సాకుండా ఏదో నామినల్ క్రిస్టియన్ లైఫ్లో ఉండడానికి దేవుడిని పిలవలేదు. ఒక సూపర్ న్యాచురల్ క్రిస్టియన్ లైఫ్లో ఉండడానికి దేవుడిని పిలిచాడనే విషయాన్ని మీకు గుర్తు చేస్తున్నాను. సరే, దేవుని స్తోత్రం. స్తోత్రం. నిన్న మనం దేవుని వాక్యం నుంచి సాక్షులు, విట్నెస్, ఎవరు సాక్షులు, దేనికి సాక్షులు? అపోస్తల కార్యములు 3వ అధ్యాయము 15వ వచనాన్ని ఆధారంగా చేసుకొని
స్తోత్రం. మీరు జీవాధిపతిని చంపారు. ఎలా చంపారు? సిలువ వేసి చంపారు, అప్పగించారు, నిరాకరించారు, అవమానించారు, గుద్దారు, గడ్డం పీకారు, ప్రవచించమని అడిగారు, పరిహాసం చేశారు, ఉమ్మివేశారు, చిత్రహింసలు చేశారు, సిలువ వేశారు, చేతులకి కాళ్ళకి శీలలు దించారు, పక్కలో పొడిచారు, చివరి రక్తం పొట్టు కూడా కారునంతగా ఆయన్ని అంత టార్చర్ పెట్టారు. మీరు ఆయన్ని చంపారు. మీరు అంతకుమించి ఏం చేయలేరు. దేహమును చంపు వారికి మాత్రం వాళ్ళకి భయపడద్దు. వాళ్ళు కేవలం దేహాన్ని మాత్రమే చంపగలరు. నా దేహాన్నైనా మీ దేహాన్నైనా చంపగలరు, అంతవరకే. కానీ మన ఆత్మను వాళ్ళు చంపలేరు. మన ఆత్మను చంపి నరకములో పడవేయుటకు శక్తి కలిగిన వారికి మాత్రమే భయపడండి. రోమా సైన్యానికో, పిలాతుకో, హేరోదుకో, కైసరుకో, అన్నాకో, కైపాకో భయపడిన వాడు కాదు యేసు. స్తోత్రం. ఎవరికి మనం భయపడాల్సిన అవసరం లేదు. అలాగని అధికారులు గౌరవించొద్దని కాదు. స్తోత్రం, స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి మనం ఇక్కడ ఆలోచిస్తున్న విషయాలు. దీనికి 3వ అధ్యాయం 15వ వచనం. అందుకు, ఎందుకు? దేవుడు మృతుల్లోంచి యేసును లేపాడు. యేసు యొక్క పునరుత్థానం గురించి చెప్తున్నాడు, కానీ యేసు యొక్క ఆరోహణం గురించి వాళ్ళు చెప్పడం లేదు. అంటే ఆరోహణం జరిగిందా లేదా, ఆరోహణం అదే కట్టు కదా పెట్ట కదా అనేది కాదు వాళ్ళ అభిప్రాయం. యేసు యొక్క పునరుత్థానం అద్భుతం. యేసు యొక్క పునరుత్థానం లేకపోతే ఆరోహణం లేదు. యేసు యొక్క పునరుత్థానానికి వాళ్ళు ప్రాధాన్యతనిచ్చారు. యేసు యొక్క పునరుత్థానము దేవుని యొక్క శక్తిని చూపిస్తుంది. ఆయన యొక్క మానవత్వాన్ని, దేవత్వాన్ని ప్రదర్శింపజేసేటువంటి ఒక అద్భుతమైన సంఘటన అది. రోగాల్ని బాగు చేయడం అనేదానికన్నా పునరుత్థానుడిగా చేయడం, పునరుత్థానుడు అవ్వడం అనేది ఒక అద్భుతం. స్తోత్రం, హల్లెలూయా. లాజరును బయటికి రమ్మన్నాడు, బాగానే ఉంది. కానీ 3వ రోజు తానే లాజరై, అంటే తాను లాజర్లాగా మారి, తను లాజర్లాగా మారాడని కాదు దాని అర్థం. తానే లాజర్లాగా మారి తన దేహానికి తానే ఆజ్ఞాపించుకున్నాడు. స్తోత్రం. జీసస్ కమ్అవుట్ అని అరిచాడని కాదు. ఆ మాట ఎవరికి వినపడలేదు కదా. ఆ మాటకి ఎలా ఉంది రెఫరెన్స్, ఎక్కడుంది రెఫరెన్స్ అని దయచేసి అడగద్దు. ఆ మాటల యొక్క ఉద్దేశం, ఒకప్పుడు లాజర్ని లేపినవాడు ఇప్పుడు తానే లాజరై తనకు తానుగానే, అనగా తన దేహాన్ని తానే తిరిగి రప్పించుకున్నాడు. యేసుప్రభు చెప్పాడు యోహాను సువార్త 10వ అధ్యాయంలో, నన్ను చంపడానికి ఎవరికి అధికారం లేదు, నా అంతటా నేను ప్రాణం పెట్టుచున్నాను. యూదులకో, రోమీలకో, ఇంకోళ్ళకో అధికారం లేదు. నా శిష్యులకో లేదా ఇంకెవరికి అధికారం లేదు. అధికారం తండ్రి వలన ఉంటుంది. తండ్రిదే సర్వాధికారం అన్నట్టుగా ప్రభు మాట్లాడాడు. దేవుని స్తోత్రం. మనం సాక్షులుగా ఉండాలి. ఈరోజు ప్రతిదానికి అవునండి మేము పలానా జరిగినప్పుడు మేము ఉన్నాం, అక్కడ మేము చూసామండి అని చెప్పేవాళ్ళు ఉన్నారు. అనవసరమైన వాటికి సాక్షులుగా ఉంటున్నారు. కాబట్టి ఆయన్ని అడగండి. ఆయన ప్రత్యక్ష సాక్షి అండి, సజీవ సాక్షి అండి. అలా చెప్పేటువంటి సందర్భాలు ఉన్నాయి. మేము అందుకు, లేకపోతే ఆయన పునరుత్థానానికి, లేదంటే ఆయనకు మేము సాక్షులం. పునరుత్థానుడైనటువంటి వ్యక్తికి మేము సాక్షులం. మీకు మేము సాక్షులం కాదు. మీ ప్రభుత్వానికి, మీ నాయకులకు మేము సాక్షులం కాదు. మేము మా ప్రభువుకు మేము సాక్షులం. వీఆర్ ద విట్నెస్ ఫర్ అవర్ లార్డ్ జీసస్ క్రైస్ట్. దేవుని స్తోత్రం. ఎవరికి మనం సాక్షులుగా ఉన్నాం? సమాచారాన్ని బట్టి మనం సాక్షులుగా మారే అవకాశం ఉంది. సమాచారమే లేకపోతే నాకేం తెలియదండి, అయినా సాక్షిగా ఉంటానంటే ఎలా ఉంటావు? నీకేం తెలుసని? మేము ఏదైతే విన్నామో, ఏదైతే చూచామో, ఏదైతే తాకామో, వీటి గురించి మేము చెప్తున్నాం. మేము అనవసరమైన వాటి గురించి మేము చెప్పడం లేదండి. ఊహించుకొని చెప్పడం కాదు సాక్ష్యం, ఊహించుకొని చెప్పడం కాదు ప్రవచనం.
సాక్ష్యం చెప్పమంటే ఊహించుకొని ఏదో చెప్పారు. హలో, ఊహలొద్దు, వాస్తవం చెప్పు. వర్ణనలొద్దు, వాస్తవం చెప్పు. వర్ణన కావాలి, కానీ కవితాత్మకంగా లేకపోతే ఏదో వర్ణన అలంకార రూపంగా ఏదో వర్ణన అయ్యో వర్ణనలు వద్దు బాబు, అక్షరార్థంగా చెప్పు. అసలు ఏం జరిగిందో చెప్పు. ఉన్నది ఉన్నట్టుగా చెప్పు. అబద్ధం చెప్పడం లేదు, సత్యమే చెప్తున్నానని ప్రమాణం చేసి చెప్పు. ప్రమాణం చెప్పేసి కోర్టులో ప్రమాణం చేయిస్తుంటారు. గమనించాల్సిన విషయం, మనం సమాచారాన్ని బట్టి, మనకు దేవుడు అనుగ్రహించిన సమాచారాన్ని బట్టి, మనం తెలుసుకున్న దాన్ని బట్టి, యేసు మరణాన్ని గురించి మనం తెలుసుకున్న దాన్ని బట్టి మనం సాక్షులు అవుతాం. రెండవది, శక్తిని బట్టి, పొందుకున్న శక్తిని బట్టి మనం సాక్షులం అవుతామని దేవుని స్తోత్రం. మూడవది, స్వర్గం ఇచ్చినటువంటి స్వర్గానుగ్రహమైన కృపను బట్టి, స్వర్గానుగ్రహాన్ని బట్టి, స్వర్గం మనలో ఉంచినటువంటి కృపను బట్టి, ఆ కృపాశక్తిని బట్టి, ఆ కృపా మహదైశ్వర్యాన్ని బట్టి దేవుని స్తోత్రం. ఆ కృప వెంబడి కృపను బట్టి మనం సాక్షులమయ్యాం. అందరి యందు అధికంగా దేవుని కృప ఉంది, అందుకని వాళ్ళు బలమైన సాక్ష్యం. అపోస్తులు బలమైన, అపోస్తుల్లో కూడా, అపోస్తుల్లోనూ విశ్వాసుల్లోనూ అందరిలోనూ దేవుని కృప ఉంది. స్తోత్రం, హల్లెలూయా. నాలుగోది, నేను నీకెందుకు కనబడ్డానో తెలుసా అని ప్రభువు పౌలుతో అన్న మాటలు. నిన్ను సాక్షిగా నిలబెట్టాలి. ఐ వాంట్ టు సీ యూ యాజ్ ఎ విట్నెస్. మనల్ని మనం సాక్షులుగా ఉండాలి. స్తోత్రం, స్తోత్రం. కాబట్టి వీటి గురించి మనం గత ఎపిసోడ్లో ఆలోచించాం. మనం సాక్షులుగా ఉండాలని. సాక్షులుగా ఉండడం చిన్న పనేం కాదని, ఇట్స్ అ సీరియస్ బిజినెస్. అది గంభీరమైనటువంటి కార్యం అని, అది అవసరమైతే ప్రాణార్పణ చేయాల్సిన కార్యక్రమం అని. ఎంతోమంది సాక్షులు చచ్చిపోయారు సాక్ష్యం లేకుండా చేయడం కోసం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. రండి, మనం ఈ సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. మన ధ్యానం నిమిత్తమై బుక్ ఆఫ్ యాక్ట్స్ 3rd chapter verse 16, అనగా అపోస్తుల కార్యములు 3వ అధ్యాయము 16వ వచనం. ఆయన నామము అనగా యేసు యొక్క నామమందలి విశ్వాసం మూలంగా, ఆయన నామమే, ఆయన నామము కాదు, ఆయన నామమే మీరు చూచి ఎరిగి ఉన్న వీనిని బలపరిచింది. ఆయన వలన కలిగిన విశ్వాసము కూడా మీ అందరి ఎదుట వీనికి అనలేదు. ఆయన వలన కలిగిన విశ్వాసమే, ఆయన నామమే, ఆయన వలన కలిగిన విశ్వాసమే మీ అందరి ఎదుట వీనికి ఈ పూర్ణ స్వస్థత కలుగజేసింది. పూర్ణ స్వస్థత. దేవుని స్తోత్రం, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం. నేను చదువుతున్నాను బ్రయాన్ సిమ్మన్స్ గారి తర్జుమాలోంచి, టీపీటీలోంచి, ద ప్యాషన్ ట్రాన్స్లేషన్ చదువుతున్నాను. 3వ అధ్యాయము, స్తోత్రం, 16వ వచనం. స్తోత్రం, స్తోత్రం. తర్వాత వాడుక భాషలో కూడా మనం చదువుకుందాం. ఫెయిత్ ఇన్ జీసస్ నేమ్ హ్యాస్ హీల్డ్ దిస్ మ్యాన్ స్టాండింగ్ బిఫోర్ యూ. మీ ఎదుట నిలబడుతున్నట్టు ఈ వ్యక్తి ఎలా బాగయ్యాడో తెలుసా? ఫెయిత్ ఇన్ జీసస్ నేమ్, యేసు నామములోని విశ్వాసాన్ని బట్టి. ఇట్ ఈస్ ద ఫెయిత్ దట్ కమ్స్ త్రూ బిలీవింగ్ ఇన్ జీసస్ నేమ్ దట్ హ్యాస్ మేడ్ ద క్రిపుల్ మ్యాన్ వాక్ రైట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యువర్ ఐస్. మీ కనుల ఎదుట వీడు నడుస్తున్నాడు అంటే, స్తోత్రం, ఈ కుంటివాడు నడుస్తున్నాడంటే యేసునామం, యేసునామములోని శక్తి. యేసుక్రీస్తు నామములో అనే దాంతో టైటిల్తో ఒక మెసేజ్ నేను గత ఎపిసోడ్లో ఇచ్చాను. ఇక్కడ దేనివల్ల జరిగిందట? కలిగిన విశ్వాసమే. విశ్వాసం వలన మన టాపిక్, మన టైటిల్. స్తోత్రం, విశ్వాస ఫలములు, ఫ్రూట్స్ ఆఫ్ ఫెయిత్. అంటే ఏంటండి ఇది? విశ్వాస ఫలం లేదు, ఆత్మ ఫలములు తెలుసుగా. విశ్వాస ఫలం ఏంటి? స్తోత్రం. లేదా విశ్వాస ఫలం లేదా? ఫలము అంటే రిజల్ట్ అని అర్థం. ఫలము అంటే, హల్లెలూయా, ఫలం అంటే అక్షరార్థమైనట్టు ఫలం అనే పండనిగా దాని అర్థం. స్తోత్రం.
ఈ మాట చెప్పినప్పుడు ఒక మాట, స్తోత్రం. రోమీయులకు రాసిన పత్రిక 6:22 ఆయనను ఇప్పుడు పాపము నుండి విమోచించబడి దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలుగుటయే మీకు ఫలము. మీకు ఫలము, మీకు పండని కాదు. ఏంటట? పరిశుద్ధత కలగడమే మీకు ఫలం. అంటే దాని అర్థం ఇక్కడ ఫలము అని బైబిల్ ఉపయోగించినప్పుడు అక్షరార్థమైన పండును గురించి కాదు అని అర్థం చేసుకోవడానికి మరొక రెఫరెన్స్ చూపించాను. విశ్వాస ఫలములు ఎన్ని? చాలా ఉన్నాయి. వాటిలో 7 గురించి నేను మీకు త్వరగా జ్ఞాపకం చేయబోతున్నాను. ఏంటి ఆ విశ్వాస ఫలాలు? ఆత్మఫలాలకి దీనికి ఏమైనా సంబంధం ఉందా అంటే ఉండొచ్చు, ఉన్నాయి. ఆత్మఫలములో ఒకటి విశ్వాసం. విశ్వాస ఫలములు 7 అని అనుకుంటున్నాను. ఇంకా ఇలాగైతే సంతోషం యొక్క ఫలాలు ఏంటి, సమాధానం యొక్క ఫలాలు ఏంటి, మిగతా 8 ఆత్మఫలముల యొక్క సబ్ ఫలాలు, నది ఉపనది ఉన్నట్లుగా, హెడ్ పోస్ట్ ఆఫీసు బ్రాంచ్ పోస్ట్ ఆఫీస్ ఉన్నట్లుగా ఆత్మఫలమైనటువంటి విశ్వాసం. ఇప్పుడు మనం ఆలోచిస్తుంది విశ్వాస ఫలముల గురించి. విశ్వాస ఫలములు, విశ్వాసం ద్వారా కలిగి వచ్చే రిజల్ట్ ఏంటి? ఇంకా చెప్పాలంటే విశ్వాసం అనే చెట్టుకు కాసేటువంటి ఫలాల గురించి. విశ్వాసం అనే చెట్టు కాదండి, మేము ఉంటే జస్ట్ పోలికగా చెప్పాను. స్తోత్రం. 3:16 రాయబడిన మాట, స్తోత్రం. ఆయన నామమొదలు విశ్వాసం మూలంగా ఆయన నామమే మీరు చూచిన వీన్ని బలపరచెను. బలాన్ని ఇస్తుంది. ఏం బలం? 7 వాని కుడి చేయి పట్టుకొని లేవనెత్తెను, వెంటనే వాని పాదములను చీలమండలములు బలం పొందెను. బలహీనమైన పాదములు చీలమండలాలు, 40కి పైగా సంవత్సరాలుగా బలహీనంగా ఉన్నటువంటి అవయవాల్లో బలం వచ్చింది. చచ్చుబడినట్టు అవయవాల్లో చైతన్యం వచ్చింది. చచ్చుబడిన జీవితంలో చైతన్యం రావాలి. ఎండిన ఎముకలాగా బతుకుతున్నవాడు, వాడి జీవితంలో చైతన్యం వచ్చింది. దేవుని స్తోత్రం. హల్లెలూయా, స్తోత్రం. ఒకటి బలపరుస్తుంది. విశ్వాసమునకు బలము, బలము. విశ్వాస ఫలము బలమే. ద ఫ్రూట్ ఆఫ్ దిస్ ఫెయిత్ ఈజ్ స్ట్రెంగ్త్ ఆర్ పవర్. రెండో విషయం 3:16 రెండవ భాగం. మొదటి భాగం మనం చదువుకున్నాం, ఇప్పుడు రెండో భాగం మనం ఆలోచిస్తే, స్తోత్రం. ఆయన వలన కలిగిన విశ్వాసమే మీ అందరి ఎదుట వీనికి ఈ పూర్ణ స్వస్థత కలుగజేసెను. విశ్వాసం పూర్ణ స్వస్థత, అల్ప స్వస్థత, పాక్షిక స్వస్థత కాదు. కంప్లీట్ హీలింగ్ వుడ్ బి పాసిబుల్ త్రూ ఫెయిత్ ఇన్ జీసస్ నేమ్. 99% హీలింగ్ అని కాదు, 99.9% హీలింగ్ అని కాదు, 100% హీలింగ్. దాన్నే పూర్ణ స్వస్థత అనొచ్చు. దేవుని స్తోత్రం. రెండోది స్వస్థత, హీలింగ్, ఆరోగ్యం. దేవుని స్తోత్రం. విశ్వాస ఫలములు బలము, విశ్వాస ఫలము స్వస్థత. మూడోది అపోస్తుల కార్యములు 15:9 వారి హృదయములను విశ్వాసము వలన పవిత్రపరిచి మనకును వారికి ఏ విధమైనను కనపరచలేదు. మనకు వాళ్ళకి ఏదైనా తేడా ఉందనుకుంటున్నామేమో, మనం వాళ్ళకన్నా గొప్ప వాళ్ళు అనుకుంటున్నామేమో. ఏ భేదం లేదు, అందరూ పాపం చేశారు. ఇంతకుముందు తేడా లేదు, ఇప్పుడు తేడా లేదు. సేమ్ ప్రిన్సిపల్. వారి హృదయములను విశ్వాసము వలన పవిత్రపరచి. స్తోత్రం. మనల్ని విశ్వాసం వలన పవిత్రపరిచి వాళ్ళని వేరొక విధంగా పవిత్రపరచాలంటే మీకు మాకు తేడా ఉంది, మేమే గొప్ప అని చెప్పుకునే అవకాశం ఉంది. కనుక అలా ఏమీ లేదు. వారి హృదయములను విశ్వాసం వలన పవిత్రపరచి. విశ్వాసము పవిత్రతలోకి నడిపిస్తుంది. ఫెయిత్ లీడ్స్ ఇన్ టు హోలీనెస్, హోల్నెస్ అండ్ హోలీనెస్. స్తోత్రం. స్వస్థత మరియు శుద్ధీకరణలోకి నడిపిస్తుంది. 3 పవిత్రత. విశ్వాస ఫలములు 1 బలము, 2 స్వస్థత, 3 పవిత్రత, 4 అపోస్తుల కార్యములు 16:31 అందుకు వారు ప్రభువైన యేసునందు
అందుకు వారు అనగా, అందుకు పౌలు శీలలు చెప్పిన మాట, ఇద్దరు కలిసి చెప్పిన మాట, ప్రభు అయిన యేసు క్రీస్తుని గురించి తెలుసుకో అని కాదు, ప్రభు అయిన యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురని చెప్పి. దేవుని స్తోత్రం, స్తోత్రం. నీవు నీ ఇంటి వాళ్ళు రక్షణ పొందుతారు. నీవు నీ ఇంటి వారు రక్షణ పొందాలంటే ప్రభు అయిన యేసుక్రీస్తును విశ్వసించాలి. విశ్వసించాలి అనగా అంగీకరించడం. ఆయన నామం ముందు విశ్వాసం ఉంచిన వారికి అనగా ఆయన అంగీకరించిన వారికి. స్తోత్రం. 4వ విషయం, రక్షణ కలిగిస్తుంది. 1 పేతురు పత్రిక 1వ అధ్యాయంలో రాయబడింది, విశ్వాసమునకు ఫలము అనగా ఆత్మరక్షణ పొందొచ్చు. శరీర రక్షణ కాదు, ఆత్మరక్షణ పొందొచ్చు అనే మాటను 1వ అధ్యాయంలో మనం చూడగలుగుతున్నాం. విశ్వాస ఫలము రక్షణ. పవర్ ఆర్ స్ట్రెంగ్త్, హీలింగ్, హోలీనెస్, సాల్వేషన్ ఆర్ ద ఫ్రూట్స్ ఆఫ్ ఫెయిత్. స్తోత్రం. 5వ విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 11వ వచనం. మీరందరూ రోమా సంగమా, అన్యజనులైనటు రోమీలుగా ఉండి మీరు మారిన వాళ్ళారా, కన్వర్ట్ అయిన వాళ్ళారా, ప్రభువులోకి వచ్చిన వాళ్ళారా, మీరు స్థిరపడవలనని అనగా కలిగి ఉన్న విశ్వాసము చేత అనగా మనము ఒకరి విశ్వాసము చేత ఒకరమును ఆదరణ పొందవలెనని. విశ్వాసము చేత ఆదరణ పొందాలి. కూడికల ద్వారా కాదు ఆదరణ, కూడిక ద్వారా కాదు ఆదరణ, విశ్వాసము చేత ఆదరించబడాలి. పొంది ఉన్నటువంటి పరలోకము నుంచి పొంది ఉన్నటువంటి విశ్వాసం ద్వారా ఆదరణ పొందాలి. స్తోత్రం. హల్లెలూయా. ఆదరణకర్త, ఆదరించేవాడు విశ్వాసం ద్వారా, వాక్యములో నుంచి వచ్చిన విశ్వాసం ద్వారా, ఆయన నామములోని విశ్వాసం ద్వారా, విశ్వాసం మూలంగా ఆదరణ. స్తోత్రం, స్తోత్రం. 6వ విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 15, 16, 17, 18 వచనాలు. 3 వచనాలు చదవమని కాదు, కలిసి ఉన్నాయి. మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగా క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారా నివసించినట్లుగాను. క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారా నివసించినట్లు. ఇది ఇంపార్టెంట్. విశ్వాసము ద్వారా నివసించినట్లు. ఎవరు? నువ్వు నేను నివసించడం కాదు, క్రీస్తు మన లోపల, మన ఆంతర్యములో. పైన రాబడింది, మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి. క్రీస్తుని కలిగి ఉంటే శక్తిని కలిగి ఉంటాం. ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగా. క్రీస్తు ఎక్కడ ఉండాలంటే బయట ఎక్కడో ఉండాలని కాదు, పరలోకంలో ఉండాలని కాదు, తండ్రి కుడి పార్శ్వంలో ఉండాలని కాదు. ఇవన్నీ వాస్తవాలే. క్రీస్తు మీ హృదయంలో విశ్వాసం ద్వారా నివసించినట్లు, యాజ్ క్రైస్ట్ డ్వెల్స్ ఇన్ యూ బై ఫెయిత్. విశ్వాసము ద్వారా క్రీస్తు యొక్క నివాసం, విశ్వాసం యొక్క ఫలము క్రీస్తు యొక్క నివాసం, డ్వెల్లింగ్ ఆఫ్ క్రైస్ట్. అంతర్నివాసం, ఆయన యొక్క అంతర్నివాసం, అద్వితీయుడైన దేవుని యొక్క అంతర్నివాసం విశ్వాసం ద్వారా కలుగుతుంది. కాబట్టి విశ్వాసం ఎంత ప్రాముఖ్యమైందో మనం అర్థం చేసుకోవాలి. స్తోత్రం, స్తోత్రం. లాస్ట్ 7వ విషయం మీకు జ్ఞాపకం చేస్తాను. 1 యోహాను పత్రిక 5వ అధ్యాయము 4వ వచనం. దేవుని మూలంగా పుట్టిన వారందరూ, దేవుని మూలంగా పుట్టిన వాళ్ళందరూ లోకమును జయించుదురు. లోకాన్ని జయించేస్తారు. దే విల్ ఓవర్కమ్ ద వరల్డ్. లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. దేవుని స్తోత్రం. హల్లెలూయా. లోకమును జయించినటువంటి విజయం, లోకాన్ని జయించే అవకాశం ఉంది. యేసు ప్రభు లోకాన్ని జయించాడు. స్తోత్రం. హల్లెలూయా. ఎలాగా? యేసు ప్రభు కూడా విశ్వాసం ద్వారా జయించాడు, తండ్రి అందరి విశ్వాసం. స్తోత్రం. యు సీ, ఎవ్రీ చైల్డ్ ఆఫ్ గాడ్ ఓవర్కమ్స్ ద వరల్డ్, ఫర్ అవర్ ఫెయిత్ ఈజ్ ద విక్టోరియస్ పవర్. మన విశ్వాసం అనేది విజయం ఇచ్చేటువంటి శక్తి అయినది. ద ట్రయంఫ్స్ ఓవర్ ద వరల్డ్. స్తోత్రం. హల్లెలూయా. 7వ విషయం, విశ్వాసము మనకు విజయాన్ని ఇస్తుంది. విశ్వాసం అపజయాన్ని ఇవ్వదు. నా యందు నాకున్న విశ్వాసం, నా టాలెంట్స్ నందు నాకున్న విశ్వాసం నాకు అపజయాన్ని ఇస్తుంది. కానీ నా లోపల ఉన్న క్రీస్తు మీద నాకున్న విశ్వాసం,
తండ్రి కుడి పార్శ్వమున కూర్చున్నటువంటి క్రీస్తు మీద ఉన్నట్టు నా విశ్వాసం నాకు విజయాన్ని ఇస్తుంది. నా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ నాకు అపజయాన్ని ఇవ్వచ్చు, కానీ క్రీస్తు మీద ఉన్నటువంటి కాన్ఫిడెన్స్ నాకు సక్సెస్ని ఇస్తుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. విశ్వాసం యొక్క ఫలములు 7 ఫలముల గురించి మనం ఆలోచించాం. 1, బలం ఇస్తుంది. 2వది స్వస్థతనిస్తుంది. తర్వాత 3వది మనం ఆలోచించినట్టు విషయము పవిత్రపరుస్తుంది. శాంక్టిఫైస్, ఇట్ మేక్స్ us holy. తర్వాత విశ్వాసము చేసేటువంటి పని రక్షణ కలిగిస్తుంది. దివ్యమైన రక్షణ, గొప్ప రక్షణ, రక్షణ భాగ్యం, రక్షణ పాత్రను కలిగిస్తుంది, ఇస్తుంది. స్తోత్రం. హల్లెలూయా. తర్వాత విశ్వాసము చేసేటువంటి పని ఆదరిస్తుంది మనల్ని. నిన్ను ఆదరించాలి దేవుడు తన వాక్యం ద్వారా కలిగే విశ్వాసం ద్వారా. తర్వాత యేసును నీలో నాలో నివసింపజేస్తుంది. The dwelling of Christ in our hearts is possible through faith. స్తోత్రం, స్తోత్రం. 7వదిగా విశ్వాసం విజయాన్ని ఇస్తుంది. ఇట్ గివ్స్ విక్టరీ. స్తోత్రం. హల్లెలూయా. అనగా క్రీస్తు మనకు విజయాన్ని ఇస్తాడు. విజయము అనుభవించడానికి, విజయం పొందడానికే మనం వచ్చాం. కానీ ఆ ఏలా లోయలోకి, లేకపోతే గొల్లియాతును ఎదుర్కోవడానికి దావీదును పంపించింది. దావీదు చంపబడ్డానికి కాదు, గొల్లియాతు చంపబడ్డానికి. ఒకవేళ ఇలా ఊహించి చూడండి, దావీదుకి గొల్లియాతుకు జరిగినట్టు యుద్ధంలో దావీదు చచ్చిపోయాడు అనుకుందాం. ఒకవేళ ఇక ఏముంది ఆ స్టోరీలో? విలన్ గెలిచాడు, హీరో చచ్చిపోయాడు అనుకోండి. కానీ అక్కడ రాయబడింది, ఆయన్ను ప్రేరేపించి గత అనుభవాలను గుర్తు చేసింది దేవుడు. ఎందుకు గుర్తు చేసి? అతన్ని బలపరిచి, ధైర్యపరిచి దేశానికి విడుదల కలిగించడానికి దేవుడు అక్కడికి తీసుకొచ్చాడు. విశ్వాసం విజయాన్ని ఇస్తుంది. కాబట్టి విశ్వాస ఫలాలని మనం అనుభవిస్తూ మనం ముందుకు సాగడానికి ప్రభు మనకు సాయం చేయనుగాక. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. మీ అందరికీ వందనాలండి. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థనా అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.